హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈరోజు మార్నింగ్ అయితే బయలుదేరుతున్నా ఆఫీస్కు. 8:20 అవుతుంది. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళాలి నేను. మార్నింగ్ చూసారు కదా ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. ఎందుకంటే అందరికీ ఇదే టైంలో బయలుదేరుతారు కదా. ఈ లూసియాల్ ఏరియాలోనే అన్ని ఆఫీసులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మార్నింగ్ టైం కొంచెం ఎర్లీగానే బయలుదేరాలి. ఈరోజు నాకు రిక్వెస్ట్ లేదు కాబట్టి కొంచెం లేట్గా బయలుదేరినా. సో దారిలోనే మనకు ఇక్కడ వచ్చేసి మన కంపెనీ సంబంధించినటువంటి లాండ్రీ అయితే ఉందన్నమాట. సో నా యూనిఫామ్ అయితే ఒకటి ఉండిపోయింది. అదైతే ఇప్పుడు ఇక్కడ లాండ్రీలో వేసేసి ఇక్కడ నుంచి అయితే ఆఫీస్కి వెళ్ళాలి. చూసారు కదా, ఇవే నా యూనిఫాము. ఇది వచ్చేసి మా లాండ్రీ అన్నమాట. ఇక్కడే మనం ఒకరోజు ముందు ఇవాళ ఇస్తే కనుక మనకు ఒక డే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మనకు రిటర్న్ వస్తాయి అన్నమాట క్లాత్ అయితే. సో ఇది వచ్చేసి వేస్ట్ బైలో ఉంటుంది. ఇదంతా మా అకామిడేషన్. ఒకసారి చూడండి, ఇదంతా మా అకామిడేషన్. ఇక్కడ మోస్ట్లీ రెస్టారెంట్కి సంబంధించిన స్టాఫ్ ప్లస్ మా హెడ్ ఆఫీస్కి సంబంధించిన స్టాఫ్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంటారన్నమాట. ఇది వచ్చేసి మా వేస్ట్ బై అకామిడేషను. సో ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని మన్సూర్లో ఉంది, ఇంకొన్ని వచ్చేసి సహానియాలో ఉంది. సో అక్కడక్కడ ఉన్నాయి. నాకైతే దగ్గర ఉంటుందన్నమాట ఆఫీస్కి వెళ్ళే దారిలోనే. సో అందుకే ఇక్కడనైతే ఇప్పుడు నా యూనిఫామ్ అయితే ఇచ్చేసిన. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, కానీ మధ్యలో ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే ఫ్యూయల్ కొంచెం తక్కువ ఉంది కార్లో. ఈరోజు ఇప్పుడు నాకేం అంతగా రిక్వెస్ట్ ఏం లేదు. గెస్ట్ కూడా ఈరోజు అయితే లేడు, కానీ చెప్పలేమన్నమాట ఎప్పుడు కాల్ వస్తుందో. సో అందుకని చెప్పేసి కార్ అయితే ఫుల్ చేసుకుని అయితే వెళ్దామని చెప్పేసి ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చిన. మా కంపెనీలో ఏ వెహికల్ అయినా కానీ మేమైతే డబ్బులు అయితే ఏం పే చేయమన్నమాట, అంత ఆన్లైన్ పేమెంటే. సో మేము జస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలంతే మనకు ఏ ఫ్యూయల్ కావాలని చెప్పేసి ఆన్లైన్ అని చెప్పేస్తే వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసేస్తారు. సో మొత్తానికైతే కార్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకుంటున్నా. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఆఫీస్కి అయితే బయలుదేరాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు షెడ్యూల్ ఏంటి అనేది అయితే మనకు అక్కడ తెలుస్తుంది అన్నమాట. సో ఇంతవరకు అయితే నేను ఏ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోలేదు ఇంకా. చూసాను కదా, మొత్తానికి అయితే నేను ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు వెళ్ళి పార్కింగ్లో కార్ పెట్టేసి పైకి అయితే వెళ్ళాలి. ఒకసారి పైకి వెళ్ళి అక్కడ మా సూపర్వైజర్కి ఇట్లా కలిస్తే వారు ఏదైనా ఉంటే కనుక ఈరోజు రిక్వెస్ట్ కనుక మనకు చెప్తాడన్నమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్, ఒక షేర్ మాత్రం చేయండి. బాయ్ ఫ్రెండ్స్.